ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మేడకు ఈడీ అధికారులు ఉచ్చు బిగించారు. ముందస్తు రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరిస్తూ కేజ్రీవాల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈడీ అధికారులు అరెస్టు చేయకుండా నిరోధించలేమని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కేసు విషయమై కేజ్రీవాల్ను విచారించిన అనంతరం ఆయనను ఈడీ అదుపులోకి తీసుకోవచ్చు అనే సమాచారం అందుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఫోన్ లైన్ లో. శివ, చెప్పండి. ఏమన్నారు, ఈడీ విచారణ కొనసాగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ విచారణ కొనసాగుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ కవితని ఎవరైతే వచ్చి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేశారో, సేమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కూడా వెళ్లారు. ఆయనతో పాటు వారి బృందం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. మొత్తం 5 సభ్యుల బృందం అక్కడికి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళ సెక్యూరిటీని బాగా టైట్ చేశారు. భద్రతను ఒకవేళ విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. మనం విజువల్స్ చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడున్న భద్రతా సిబ్బంది వారందరినీ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపల వారితో మాట్లాడి లోపలికి పంపించిన విజువల్స్ అయితే మనం స్క్రీన్ మీద చూడొచ్చు. జోగేందర్ అలాగే ఇతర ఈడీ అధికారులందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేశారో తదుపరి ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో మిగిలింది అరవింద్ కేజ్రీవాల్ అని అందరూ అనుకున్నారు. దానికి అనుగుణంగానే మొన్న రౌజోని కోర్టులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా సిబిఐ వాదనలు వినిపించింది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్షులను ప్రభావితం చేస్తారు, త్వరలోనే ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో మనీష్ సిసోడియాకు రౌజోని కోర్టు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో తద్వారా తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కోటిగా చూస్తూ ఉంటే కనుక ఇటు అక్కడ బెయిల్ క్యాన్సిల్ చేయడం, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కు 2 నోటీసులు, ఒకేసారి కొత్త కేసు, మరోవైపు పాత కేసు. ఇటు ఢిల్లీ జలబోర్డుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు సంబంధించి నోటీస్ ఇచ్చారు. మరోవైపు 18వ తేదీన అరెస్ట్ గా హాజరు కావాలంటూ జలబోర్డుకు సంబంధించి నోటీస్ ఇచ్చారు. మళ్ళా 21న హాజరు కావాలంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి నోటీస్ ఇచ్చారు. అటు 18వ తేదీన హాజరు కాలేదు. ఇక 21వ తేదీన ఈ రోజు విచారణకు హాజరు కాకుండా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ కూడా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలి, తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీంట్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేము, అరెస్ట్ నుంచి మేము ఎటువంటి రక్షణ కల్పించలేమంటూ కూడా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలియజేసింది. తర్వాత ఇటు ఈడీ తరఫున కూడా వాదనలు వినిపించారు. వాదనలు వినిపించే సందర్భంలో ఈడీకి విచారణకు సహకరించాలి, అరెస్ట్ చేస్తామా చేయమా అనేది చెప్పలేము, కానీ ముందు విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేస్తామనే సంకేతాలను అంటే శివ మొన్న కవిత ఇష్యూకి సంబంధించిన ప్యాటర్న్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్యాటర్న్ సేమ్ ఈక్వల్ గా కనిపిస్తుందని భావించవచ్చా? డెఫినెట్ గా ఏమన్నారు, గతంలో ఏదైతే కవితకు అరెస్ట్ చేయడానికి తన నివాసానికి వెళ్లారో ఒక పక్కన కవితకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తా ఉంది. విచారణ 19వ తేదీకి వాయిదా వేశారు. ఇక్కడ కూడా ఒక పక్కన కేసు విచారణ జరిగింది. తర్వాత ఈడీకి 2 వారాలు గడువిచ్చి 22 వారాలుగా అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ సమన్లు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి 2 వారాలు సమయం ఇచ్చారు. అది ఏప్రిల్ 22కి వాయిదా పడింది. ఇక్కడ 2 కేసుల్లో కూడా విచారణ కొనసాగుతుంది. విచారణ వాయిదా పడుతూ వస్తుంది. ఇక అక్కడ విచారణ వాయిదా పడిన కవితను అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా విచారణ 22కి వాయిదా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి అధికారులు చేరుకున్నారు. ప్రజెంట్ ఇంకా విచారణ కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ నివాసం బయట పోలీసులు భారీగా మోహరించారు. అంటే అరెస్టు చేస్తారని విచారణ కొనసాగిస్తున్నారని సమాచారం రావడంతోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద కూడా ఆ భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కవితను ఎప్పుడైతే అరెస్ట్ చేశారు అప్పటి నుంచి కూడా 144 సెక్షన్ అనేది ఈడీ కార్యాలయం వద్ద అమల్లో ఉంది. ప్రజెంట్ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. 23వ తేదీ వరకు కూడా ఈడీ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు విచారించి నోటీసులు, అరెస్ట్ వారెంట్, అలాగే సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తే కనుక ఈ రోజు రాత్రికి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయం తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.